నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఆషాఢ శుక్లపక్ష నవమి నవమి దశమి తిథులు కలిసి ఉంటాయి. ఎప్పుడు శుక్రవారం నాడు సుదర్శన జయంతి, మహా సుదర్శన జయంతిగా మనం కొలుచుకునేటటువంటి రోజు. అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి బహూకరించినటువంటి సుదర్శన, అసలు ఆ సుదర్శన అన్న పేరే చాలా చాలా వైబ్రేషన్ ఉంటుంది ఆ పేరులో. ఆ సుదర్శన హోమం కూడా కనులారా వీక్షించాలి, ఎంత అందంగా జరుగుతుందో కదా సార్. జీవితంలో ఒక పర్యాయం అయినా మహా సుదర్శన హోమాన్ని ఒకసారి చేయించుకోవాలి అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. మరి మహా సుదర్శన జయంతిని అందున శుక్రవారంతో కలిసి వస్తోంది కాబట్టి మరి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఒకసారి మీ ద్వారా? తప్పకుండా. చిత్తా నక్షత్రంలో వస్తుంది. చిత్తా స్వాతి నక్షత్రాలు చాలా గొప్పవి చెప్పాలంటే. అంటే వేరే నక్షత్రాలు మంచివి కాదని కదా, ఇలాంటిది ఏదైనా హోమం కానీ, ముఖ్యంగా అగ్ని నక్షత్రం, చిత్తా నక్షత్రం చెప్తారు. అలాగే స్వాతి నక్షత్రంలో కూడా చాలా మంది వివాహ ముహూర్తాలు పెట్టుకోవడం చాలా ఇష్టపడతారు. స్వాతి నక్షత్రం చాలా విశేషమైనటువంటి. రాహు నక్షత్రంలో పెట్టుకుంటారు. సంబంధం లేదు. ఇప్పుడు భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం పెట్టుకుంటారు అని పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు? యముడు దానికి అధిపతి. నక్షత్రానికి అధిష్టాన దేవతలు చూసుకుంటారా? అధిష్టాన దేవతలు చూసుకోవాలి, అధిపతులు కాకుండా. తెలియక కృతికా నక్షత్రం, రవి నక్షత్రం కదంటే అగ్నిదేవుడు దానికి పెట్టుకోరుగా. హోమాలకైతే పెట్టుకోవచ్చు. అలాగే దీనికి హోమం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నవమి తిథి హోమం చేసుకోవడానికి ఆ పేరులోనే సుదర్శన అంటే మంచి దర్శనాన్ని ఇచ్చేది. అంటే మీకు మీ లైఫ్ లో బాగా బ్యాడ్ జరుగుతుందండి. ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరి జన్మ జాతకంలో అయినా 3వ స్థానం బాగా యాక్టివ్ అయింది అనుకోండి, నెగిటివ్ గా అన్ని నిందలు, ఏ ప్రయత్నం చేసినా ఫలించకపోవడము, ప్రతిదీ కూడా ఆగిపోవడం, ఆలస్యము, ఆగిపోవడం, దారిద్రం, అబ్బాయి ఏమిటి అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటుంటారు చూసారా. అలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈ సుదర్శన జయంతి రోజు కనుక ఎవరైనా ఇంట్లో సుదర్శన హోమం లేకపోతే ఎక్కడైనా సామూహికంగా చేస్తుంటే వెళ్ళి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడి నుంచి మంచి అనేది జరుగుతుంది. సుదర్శనం అక్కడి నుంచి మంచివి చూస్తారు ఇంకా వాళ్ళ లైఫ్ లో. అది ముఖ్యంగా. అందులో కొంతమందికి సందేహం ఉంటుంది ఏంటంటే, కొంతకాలం అయిందని మా ఇంట్లో వాళ్ళు ఇట్లా ఏదైంది, అలాంటివి మేము కూర్చోవచ్చు, అలా చేయొచ్చా అని. అలా చేయలేని వారు ఇలా సామూహికంగా జరిగినప్పుడు అక్కడ వెళ్ళి చూడొచ్చు. మంత్రాలను వినటం ద్వారా కూడా శాస్త్రంలో ఏ హోమం అయినా అక్కడికి వెళ్ళి కూర్చొని చూసిన వాళ్ళకి 25% ఫలితం ఉంటుందని చెప్తుంది శాస్త్రం. మరి ఇంకేముంది, ఎన్ని సౌలభ్యతలో మన శాస్త్రంలో. అలాగే మనకు యూట్యూబ్ లో కూడా ప్లే అవుతుంటాయి ఒకసారి సుదర్శన హోమం జరుగుతుంది. అలా చూసినా సరే దానికి ఫలితం ఉంటుంది. అంటే కొంతమందికి ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కొంతమందికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండొచ్చు, ధనం కట్టలేని వాళ్ళు ఉంటారు, దానికి ఏదో సమ్ ఫీజు పెడతారు. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నా. చండీ కూడా అంతే. చాలా మంది అయ్యో మేము చేసుకోలేకపోతున్నాం అంటే ఒకటే చెప్తాను, ఏమంటే మీరు చేసుకోలేకపోతున్నాం బాధపడకండి, అక్కడికి వెళ్ళి కూర్చొని అమ్మవారిని స్మరించండి. ఆ పొగ, ఆ మంత్ర ధ్వనులు అవన్నీ విన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా 25% మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పవర్ ఉన్నది మంత్రానికి పవర్ ఉంది. మీ భక్తి దాన్ని కనెక్ట్ చేసుకుంటుంది. భక్తి లేదు, మీరు డబ్బులు కట్టి అక్కడ కూర్చున్నా అసలు కనెక్ట్ అవ్వదు అంటారు. కొంత కనెక్ట్ అవుతుంది, ఏదో ధనం కట్టి చేశారు కాబట్టి. కానీ అక్కడ చేయించేవాడు, చేసుకునే వ్యక్తి అవన్నీ కనుక మనస్ఫూర్తిగా కనెక్ట్ అయితే 100% ఫలితం అనేటువంటిది ఉండి తీరుతుంది. అయితే ఇందులో పర్టికులర్ గా ఇది తులారాశిలో చంద్రుడు చిత్తా నక్షత్రం మీద ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అని బాధపడే వారికి కూడా ఇది పనికి వస్తుంది బ్రహ్మాండంగా. ఎందుకంటే చిత్తా నక్షత్రం తులారాశిలో ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు చంద్రుడు వెళ్ళి శుక్రరాశిలో ఉన్నప్పుడు మీ మనసు, కొంతమంది చూడండి తల్లిదండ్రులు రెడీగా ఉంటారు చేయడానికి, కానీ పిల్లలు వద్దంటుంటారు. ఏమిటోనండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఏంటో వివాహం మీద మనసు వెళ్ళట్లేదు, వద్దంటున్నారు. అటువంటి వారు కూడా ఈ యొక్క చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇది అవ్వాలి అనే సంకల్పం చెప్పుకొని చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ, లేకపోతే ఇట్లా మ్యారేజ్ ఇష్యూస్ గానీ, అలాగే దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు కొంతమంది. ఏమిటోనండి ఫామ్ అయినట్టయి ప్రాబ్లం అయిపోతుంది, అటువంటి వారు కూడా చేసుకోవచ్చు. రావట్లేదు పనికి వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా శుక్ర కుజ సంబంధించినటువంటి నక్షత్రాలు, రాశి, చంద్రుడు సంబంధం కలిగి ఉన్నాడు. శుక్ర కుజులు అంటే భార్యాభర్తలు, వివాహము, శుక్ర కణాలు, అదే విధంగా భూ సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నా వీటన్నిటికీ కూడా యోగిస్తుంది. ఈ యొక్క ఇది చాలా రిలేటెడ్ అయి ఉంది చాలా వాటికి. విష్ణువు కదమ్మా. విష్ణువు అంటే స్థితికారకుడు.
ఇప్పుడు నేను చాలా మందికి చెప్తున్నప్పుడు ఏమంటే నాకు ఇలా ఉంది విష్ణు సహస్రనామాలు వినండి అంట. ఏమంటానండి నా ఆలోచనలన్నీ ఏంటేంటో అయిపోతున్నాయి. ఒక్కసారి అది విని చూడండి. ఉమ్. ఆటోమేటిక్ గా ఆ క్షణం నుంచి వారికి నిజమే కదా రిలీఫ్ వచ్చింది. ఆ కొంచెం రోజు స్థిరత్వం అనేది వస్తుంది. 100% వస్తుంది. ఉమ్. బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. ఉమ్. బుధుడు చాలా మంది ఏంటంటే ఎంతసేపు మనం శని 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 అని భయపడిపోతుంటాం కానీ అసలు మొత్తం రూల్ చేసేది బుధుడు. బుధుడు. పూర్వజన్మ కర్మ దగ్గర నుంచి సార్. ఇప్పుడు చూడండి సింపుల్. ఇప్పుడు జీవితంలో ఎవరి పైకి వస్తారు అంటే బాగా మాట్లాడేవారు. అవును. మీ మాట బాగుంటే నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు. చక్కగా కమ్యూనికేట్ చేయగలగాలి కదా. ఎవరైతే క్యాలిక్యులేట్ చేసుకోకుండా అప్పులు చేశాడు ఏంటి వారి పరిస్థితి? అంతే సార్. న్యాచురల్ 6th లార్డ్ ఎవరు? బుధుడు. కన్యా. వితౌట్ క్యాలిక్యులేషన్ ఇష్టం వచ్చిన క్రెడిట్ కార్డులు వేడేసి ఇష్టం వచ్చిన అప్పులు తీసుకొచ్చేసి వడ్డీ కోసం అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. అవును సార్. వడ్డీలు కట్టడానికి. వాళ్ళైతే నేను చూశాను ఒక కేసు 30,000 తో స్టార్ట్ అయ్యి అతను అప్పు 4 కోట్లకి వెళ్ళింది. అమ్మ ఈ పాపం. వడ్డీలు ఒకదానికి లింక్ వెళ్ళిపోయి 4 కోట్లకి వెళ్ళింది. మళ్ళీ ఆ వ్యక్తికి సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, ఎటువంటి వ్యసనాలు లేవు, ఏమీ లేవు. 30,000తో స్టార్ట్ అయింది. ఒక 3-4 ఏళ్లలో 4 కోట్లకు చేరిపోయింది. అయ్యో. అది ఎలాగా అంటే 30 తీసుకున్నాడు ఫస్ట్. అంతే. దాని తర్వాత సర్లే 30 తీసుకున్నాడు కదా, ఇంకోటి ఉందని ఇంకొక 70 లక్ష అయింది. బిజినెస్ అనుకోకుండా డౌన్ అయ్యేసరికి దీనికి వడ్డీ కట్టడం ఓ 4-5 నెలలు 6 నెలలు వడ్డీ కట్టలేదు. వడ్డీ కట్టడం కోసం ఇంకో దగ్గర ఇంకో అప్పు దగ్గర తీసుకున్నాడు. వీళ్ళిద్దరికి వడ్డీ వడ్డీ కట్టడం కోసం ఇంకో కట్టాలి. దగ్గర. అయ్య బాబోయ్. అంటే ఈ ముగ్గురికి కట్టడానికి ఇంకో దగ్గర. అలా ఈ chain. కట్టడానికి అలా 4 కోట్లు అయిపోయింది. ఎట్లా తీరుస్తారు సార్? అమ్మ బాబోయ్. అందుకే ఎప్పుడు కూడా ఉమ్. మీరు ఇబ్బందులో ఉన్నారంటే శనిని కాదు చూసుకోవాల్సింది. మీ బుధుడు. క్యాలిక్యులేషన్, మీ బుధుడు ఎలా ఉన్నాడు, జన్మ జాతకంలో బుధగ్రహం పాడైంది అంటే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఒకటి, ఇలాంటి సుదర్శన జయంతి ఉన్నప్పుడు సుదర్శన హోమం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు వినడము, ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయడము. బిజినెస్ లో తొందరపడి వెళ్ళకూడదు. బిజినెస్ లోకి వెళ్ళారు తొందరపడి బుధుడు పాడైంది అంటే తప్పుడు క్యాలిక్యులేషన్స్, సహకరించడు. క్లయింట్ తో ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి సరిగ్గా ఉండదు. బుధగ్రహం పాడైందంటే రైట్. సో బుధుడిని చేయడము. ఖచ్చితంగా చూసుకోవాలి. బుధుడు మెయిన్ అసలు. ఈ జాతకాలు లేవు అనుకున్న వాళ్ళకి విష్ణు సహస్రనామం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అంతే కదా సార్? అవును. విష్ణు సహస్రనామం, లలిత ఇవన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే బుధుడిని అయితే ఖచ్చితంగా సెట్ చేస్తుంది విష్ణు సహస్రనామం అని. ఖచ్చితంగా Yeah. బుద్ధిని కదా, బుద్ధిని అదే. మీ బుద్ధిని సెట్ చేస్తుంది కదా. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. మీరు ఎవరినైనా మనం మన దగ్గర రానించాలని వీడు బుద్ధి మంచిది కదా దూరం పెట్టండి అంటాం. అవును. సింపుల్ గా అంటాం బుద్ధి లేదా అని అంటాం. బుద్ధి లేదా అంటాం. ఎగ్జాక్ట్లీ మంచి వాడే బుద్ధి లేదురా నీకు అంటే బుద్ధుడు లేడు అక్కడ సరిగ్గా. బుధుడు లేడని. సో ఖచ్చితంగా బుధుడు బాగుండాలి, బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా విష్ణువుకి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సుదర్శనుడు కూడా. సో తలుచుకోవడం మనకి లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే మీరు అన్నట్టుగా సామూహికంగా జరిగే వాటికి వెళ్ళొచ్చు, లేకపోతే తలుచుకోవచ్చు సుదర్శన అని కూడా ఖచ్చితంగా తలుచుకోవచ్చు. రైట్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు. శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి మీరు చెప్పినటువంటి విషయాలకు కూడా శుక్రవారం మళ్ళీ శుక్రుడు అధిపతి కామ్యరాశుల్లో ఉన్నాడు కదా చంద్రుడు. కామ్యరాశులు అంటారు తులారాశిని. అందుకని ఖచ్చితంగా అది ఫలితం ఇస్తుంది. రైట్ సార్. ఒక చిన్న నామం చేసుకోవాలి అని అంటే విష్ణువుకి సంబంధించి ఏం చెప్తారు సార్? మీరు ఇందాక అన్నట్టుగానే ఓం సుదర్శనాయ నమః చేసుకోవచ్చు. రైట్ సార్. ఇంకోటి ఏంటంటే ఏదైనా బలమైన ఆటంకం వస్తుంది, మనం దాన్ని ఎలాగ బుద్ధితో జయించాలి, ఎటువంటి ప్లాన్ చేసుకొని జయించాలి అనుకున్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. రైట్ సార్. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సుదర్శన జయంతి శుభాకాంక్షల్ని అందరికీ కూడా తెలియజేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.